డిఎస్సి నియామకాల్లో రూల్స్ ఫాలో అవ్వలేదు అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, అర్హులకు అన్యాయం చేశారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి తీరాల్సిందేనని అంబటి అన్నారు. డిఎస్సి అంశంపై 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు కొనసాగిస్తుందని చెప్పారు. అక్కడ లీక్ చేశారు, మీకు కావాల్సిన వాళ్ళకి పేపర్లు ఇచ్చారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తం మీద డిఎస్సిలో మీకు కావలసిన వారికి మెరిట్ తప్పించి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సాక్షాత్తు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు. ఇంకోటైతే రాజీనామా చేసేవాళ్ళు, ఆయనేమో ముఖ్యమంత్రి గారి అబ్బాయి, కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్నారు. ఇంకోళ్ళైతే ఈ పాటికి తప్పించేసేవాడు చంద్రబాబు నాయుడు, కొడుకుని తప్పించలేడు కదా. అక్కడ లీక్